హాయ్ హలో వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు సందర్భం వుడ్ హ్యావ్ ప్లస్ V3 మీద చూద్దాం. అంటే తెలుగులో గతంలో జరగాల్సినవి కానీ జరగని విషయాలు లేక ఊహలు ఇలాగ చెప్పాలి వుడ్ హ్యావ్తో. క్వశ్చన్ మార్కు పాజిటివ్ నెగిటివ్ అంటే చూద్దాం ఒకసారి రండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. వుడ్ ఐ హ్యావ్ కాల్డ్ యూ? నేను నీకు కాల్ చేసేవాడినా? నేను నీకు కాల్ చేసేదానినా? ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ. నేను నీకు కాల్ చేసేవాడిని, నేను నీకు కాల్ చేసేదాన్ని. ఐ వుడ్ నాట్ హ్యావ్ కాల్డ్ యూ. నేను నీకు కాల్ చేసేవాడిని కాదు, నేను నీకు కాల్ చేసేదాన్ని కాదు. వుడ్ షీ హ్యావ్ హెల్ప్డ్ యూ? ఆమె నీకు సహాయం చేసేదా? షీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఆమె నీకు సహాయం చేసేది. షీ వుడ్ నాట్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఆమె నీకు సహాయం చేసేది కాదు. వుడ్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్? వాళ్ళు పనిని పూర్తి చేసేవారా? దే వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. వాళ్ళు పనిని పూర్తి చేసేవారు. దే వుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. వాళ్ళు పనిని పూర్తి చేసేవారు కాదు. వుడ్ వి హ్యావ్ గాన్ టు చర్చ్? మేము చర్చికి వెళ్ళేవాళ్ళమా? వీ వుడ్ హ్యావ్ గాన్ టు చర్చ్. మేము చర్చికి వెళ్ళేవాళ్ళం. వీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు చర్చ్. మేము చర్చికి వెళ్ళేవారం కాదు. తర్వాత వుడ్ హీ హ్యావ్ వోన్ ద మ్యాచ్? అతను మ్యాచ్ గెలిచేవాడా? హీ వుడ్ హ్యావ్ వోన్ ద మ్యాచ్. అతను మ్యాచ్ గెలిచేవాడు. హీ వుడ్ నాట్ హ్యావ్ వోన్ ద మ్యాచ్. అతను మ్యాచ్ గెలిచేవాడు కాడు. తర్వాత వుడ్ ఐ హ్యావ్ టోల్డ్ ద ట్రూత్? నేను నిజం చెప్పేవాడినా? ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ ద ట్రూత్. నేను నిజం చెప్పేవాడిని. ఐ వుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ ద ట్రూత్. నేను నిజం చెప్పేవాడిని కాదు. దయచేసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఇంటి వారందరూ నేర్చుకుని మాట్లాడినట్లుగా ఇది వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.